నమస్తే. హన్మకొండ నక్కలగుట్టలో దేవేందర్కి ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్లో ఇంతకు ముందు ఆ ఫ్లాట్లో ఉంటున్న సమయంలో కూడా ఎస్ఐ రవీందర్కి ఆ ఫ్లాట్ రెంట్కి ఇవ్వడం జరిగింది. రెంట్కి ఇచ్చిన తర్వాత ఒక 3 నెలల కాల వ్యవధిలోనే వాళ్ళ పాప శారీ ఫంక్షన్ చేసుకుంటా అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అలాగే అదే పాప శారీ ఫంక్షన్తో పాటు గృహప్రవేశం కూడా చేసుకుంటా అని కూడా దేవేందర్కి చెప్పడం జరిగింది. దేవేందర్ చెప్పిన తర్వాత దేవేందర్ కూడా ఇది నా ఫ్లాట్లో గృహప్రవేశం చేయడం ఏందని చెప్పి ప్రశ్నిస్తే తర్వాత కొన్ని రోజుల కాలక్రమేణా అక్కడ ఎస్ఐ తన బట్టలు యూనిఫామ్తో పాటు యూనిఫామ్ బయట పెట్టి అక్కడ ఒక ఫ్లెక్సీ కూడా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అందులో ఈ ఫ్లాట్ నాది, దీన్ని నేను అద్దెకిస్తున్నా అని చెప్పడం ప్రచారం చేయడం కూడా జరిగింది. ఇదంతా కాదని చెప్పి అక్కడున్న పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడున్న సిఐ సైతం కూడా ఎస్ఐ రవీందర్కే సపోర్ట్ చేసి ఇబ్బంది పెట్టడం జరిగింది. అక్కడ నుంచి ఏఎస్పీ దగ్గరికి ఇక్కడ అలాగే అక్కడున్న ఎస్ఐ పోలీస్ స్టేషన్ అన్ని కూడా తిరగడం జరిగింది. తిరిగిన తర్వాత కూడా అక్కడ ఎక్కడా న్యాయం జరగకపోవడంతో సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మన దగ్గర దేవేందర్ ఉన్నారు, ఇంటి ఓనర్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది అనేదాన్ని. అన్న నమస్తే. నమస్తే అండి, నా పేరు దేవేందర్. అసలు ఏం జరిగింది? ఆ ఎస్ఐ మీ ఇంట్లోకి ఎలా వచ్చి అక్కడ అదే ఫ్లాట్ నాది అని చెప్పి ఎప్పటి నుంచి చెప్తున్నాడు? ఏమన్నా మీరేమన్నా నమ్మారు అతనికి? నేను నమ్మలేదండి. అతనికి రెంట్కి ఇచ్చాను. అతను ఉన్న క్వార్టర్స్ లోపల పిల్లల కాళ్ళ మధ్యలోకి ఉడుములు వచ్చాయి. హసన్పర్తి పిఎస్ క్వార్టర్స్ బ్యాక్ సైడ్ కొద్దిగా ఫారెస్ట్ లెక్క ఉంటుంది. అతను నాకు పరిచయం కాబట్టి ఆ పిల్లల్ని పట్టుకెళ్ళి హాస్పిటల్ చెక్ చేయించాను. అని పిల్లలు ఆ ఇంట్లో ఉండడం బాగా ఇష్టపడి అక్కడ ఉండను అని బాధపడుతుంటే అప్పుడు నాకు 2 ఫ్లాట్లు ఉన్నాయి. కింద ఒక ఫ్లాట్ అదే మంత్లో కొన్నాను. నేను కిందికి ఫ్లాట్ షిఫ్ట్ అవుతాను, మీరు వచ్చి ఉండండి, 2-3 మంత్స్ ఉండి వెళ్తున్నారు కదా అన్నాను. 2-3 మంత్స్ కోసం వచ్చిన అతను సారీ ఫంక్షన్ అని చెప్తే మీ హోదా తగ్గట్టు ఏదైనా ఫంక్షన్ హాల్లో చేసుకోండి, ఈ చిన్న అపార్ట్మెంట్లో ఏం చేసుకుంటారంటే లేదు అన్నాడు. అతను ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారంగా వాళ్ళకి వచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకుంటూ 50 లక్షల విలువ గల ఫ్లాట్ని 10-15 లక్షలు కొనాలని చెప్పి పథకం పన్ని నా ఇంట్లో దూర్చి మన డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని నన్ను బెదిరించుకుంటూ ఈ 5 సంవత్సరాలు నేను ఇప్పటి దానికి 5 సంవత్సరాల నుంచి 23 లక్షల ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది. నా అయ్యే కాడి కట్టాను 17-18 లక్షల దాకా. కాలక్రమేణా నాకు వెళ్ళక నా కొడుకు బాగలేక నేను కింద ఇంకో ఫ్లాట్ కూడా అమ్మడానికి పెడితే ఆ ఫ్లాట్ అమ్మితే రిజిస్ట్రేషన్ కానివ్వను అని చెప్పి మా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఉషా మార్త గారు హస్బెండ్ కూడా ఒకప్పుడు ఇతని మీద ఏసీపీ జాబ్ చేస్తారు స్టేషన్ కాన్పూర్లో. అతన్ని అడ్డం పెట్టుకొని అందరూ కలిసి నన్ను బెదిరించుకుంటూ ఇప్పుడు బ్లైండ్ వాళ్లకు అమ్మినది రిజిస్ట్రేషన్ కానివ్వను, వాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ కానివ్వను అని బెదిరిస్తున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళని బెదిరిస్తున్నారు. లోన్లు వస్తే 3 దిక్కులకు క్యాన్సిల్ చేయించారు. దానికి మేనేజర్ 3 బ్యాంక్ మేనేజర్లు కూడా క్లియర్గా చెప్తున్నారు, ఇతను ఆ కెనరా బ్యాంక్ ఆమె ఇద్దరు వచ్చి మిమ్మల్ని లోన్ ఇవ్వద్దని చెప్పి నన్ను ఈ విధంగా లాస్ట్ 3 years నుంచి వెళ్ళి ₹1 కోటి దాకా లాస్ చేశారండి. నేను కష్టపడి పెట్టుకున్న హోటల్ కూడా మూతపడిపోయింది. దానికి ఇప్పుడు ఇంట్లోకి ఎందుకు వచ్చారు, ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని చెప్పి మీరు ఎస్ఐ రవీందర్ని అడిగారా? ఎస్ఐ రవీందర్ని అడిగాను. అంటే కాలక్రమేణా అతని వ్యాపకం అంతే. ఏంటంటే డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని ఇట్లాంటి 10 వ్యాపారాలు చేస్తున్నాడు అతను. అతనికి అట్లా జేసీబీలు కొంటాడు, ఇట్లాంటి డిఫరెంట్ నేచర్ అతనిది. అది నాకు కొంతకాలం తర్వాత 2-3 పంచాయతీలు నన్ను తీసుకెళ్ళాడు. అప్పుడు నాకు ఈయన నిజ స్వరూపం బయటపడిన తర్వాత నేను కూడా తప్పు చేశాను, నాకు కూడా ఎన్నడూ తప్పదు అనుకున్నాను. నాకు ఇవాళ తప్పకుండా ఇల్లు అన్ను వదిలిపెట్టుకొని బాబు హెల్త్ బాగా లేకుండా రోడ్ల మీద పడి తిరుగుతున్న పోలీస్ వాళ్ళు సివిల్ మ్యాటర్లో కంటిన్యూగా లాస్ట్ 1 year నుంచి వెళ్ళి మరీ నిజంగా నా ప్రాణాల మీద తెచ్చేశారు. నేను సూసైడ్ అటెంప్ట్ చేసిన సూపర్ పిఎస్లో. అది రంజిత్ సార్ సిఐ గారు డ్యూటీలో ఉన్నప్పుడు జరిగినా కూడా ఏగా స్టాంప్ ప్యాడ్ ఇంక మిగతా నువ్వేం వస్తావా ఏం కాదు అని చెప్పి మళ్ళీ 10 రోజులు పిలిచి బెదిరించి కూర్చోబెట్టాడు. ఎవరు? రంజిత్ సిఐ గారు, సిఐ రంజిత్ సుబేదారి పిఎస్. అతనికి అతన్ని 40-50 లక్షలు ఖర్చు పెట్టుకొని ఆ పిఎస్కి వచ్చారంట. మరి ఆ 40-50 లక్షలు పెట్టాను, ఎంత సంపాదించిపోతుందో, ఎంతమంది ప్రాణాలు తీసుకోవడం తెలియదు. సివిల్ మ్యాటర్లో 95% ఆ పిఎస్లో సివిల్ మ్యాటర్ నడుస్తుంది, 5% క్రైమ్ నడుస్తుంది. అంతే తప్పించి వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ నిజానికి కట్టుబడి ఉండే చేసే వాళ్ళు కాదు. వీళ్ళు లా అండ్ ఆర్డర్ అడ్డం పెట్టుకుంటారు, చేసేది లా అండ్ ఆర్డర్ డ్యూటీ, చేసేది మాత్రం అన్ని అరాచకాలే. ఓకే, అలాగే ఇక ఈ టూలెట్ బోర్డు కూడా పెట్టడం జరిగింది వాళ్ళ ఇంటి ముందు. ఫ్లాట్ నెంబర్ 104A బ్లాక్, రవీందర్ ఎస్ఐ ఆఫ్ పోలీస్. అలాగే ఇక్కడ అతని ఇంటిపై బయట ఒక బోర్డు పెట్టి ఆ ఎస్ఐ ఆఫ్ రవీందర్, జక్కు రవీందర్ నెంబర్ రాసిండు. అక్కడ బయట ఇంటి బయట డోర్ కాడ పోలీస్ యూనిఫామ్ పెట్టి
చెప్పడం జరిగింది. ఇది నా ఫ్లాట్ అన్నట్టు ఇండికేషన్ ఇవ్వడం అని చెప్పి వీళ్ళు చెప్తున్నట్టు మనసు. అలాగే ఈ దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అంటే సిఐ రవీందర్, సిఐ రంజిత్, ఎస్ఐ రవీందర్, డీసీపీ కవిత గారు, డీసీపీ కవిత గారికి హయ్యర్ అఫీషియల్ ఫోన్ వస్తుందని చెప్పి తెలిసింది. అది ఎంక్వైరీ చేస్తే ఆడెప్పు వర్షిత అనే ఐపీఎస్ ఆఫీసర్ చేస్తున్నట్టు క్లియర్ తెలుస్తుంది. ఆడెప్పు వర్షిత అంటే నేను ఒకటి గన్పూర్ ప్లాట్ అమ్మాను ఆడెప్పు రజిత గారికి, వాళ్ళ సొంత మేనకోడలు అని చెప్పి చాలా తర్వాత నిర్ధారణ అయింది. ఈ డ్రెస్ ఇలా ఎందుకు పెట్టావని అడిగాను. అడిగితే నేను పోలీస్ ఎస్ఐ, నన్ను ఏం బిక్కుంటావు బిక్కో, ఏం చేస్తావో చేయలేవు నువ్వు, నా ఇల్లు నేను అంటే నీ పేరు మీద ఎటువంటి ఆధారం లేదు, నన్ను ఎందుకు సతాయించుతున్నావు, టూలెట్ ఫర్ రవీంద్ర ఎస్ఐ పోలీస్ అని పెట్టావు బోర్డు, ఫ్లాట్ నెంబర్ 104. ఎంతవరకు న్యాయం నీకు ఇది? ఇట్లా చేయొచ్చా నువ్వు? లాండ్ ఆర్డర్ సన్నిహితం ఉందా? ఇద్దరు సన్నిహితం అంటే ఎప్పుడైతే ఇలాంటి చేశాడో, ఎప్పుడైతే నేను లీగల్ నోటీస్ పంపించానో అప్పటి నుంచే సన్నిహితం లేదు. ఎప్పుడు పంపించారు లీగల్ నోటీస్? ఎప్పుడు పంపించారు? 2nd date of 5th month 2022లో పంపించాను. ఇతని ఈ మొత్తం చేసే అరాచకాలను తట్టుకోలేక ఫస్ట్ లీగల్ నోటీస్ పంపించాను. ఓకే. అయితే మీ భార్యని కూడా రూమ్ లో, మీ పిల్లల్ని కూడా రూమ్ లో రీసెంట్ ఏం జరిగిందంటే, ఇతను జాబ్ చేసిన ఏసీపీ గారు మా అపార్ట్మెంట్ లో ఉంటారు, అతని భార్య గారు ఉషా మార్త గారు, ఆమె ఏం చేశారంటే, ఈ ఇల్లు నేను కింద కొన్నాను కదా, ఆమె చాలా ట్రై చేసింది, సేమ్ కమ్యూనిటీ అయినా ఆమెకి ఇవ్వాలి, ఆమె నేచర్ మంచిది కాదు అని చెప్పి ఆమెకి ఇవ్వకపోయేసరికి అది నేను కొన్న కానీ కక్ష కట్టింది. ఇప్పుడు ఇతనితో కొల్యూడ్ అయిపోయి నన్ను ఇబ్బంది పెడుతుంది. నేను అనుకోకుండా ఇబ్బందులు వస్తున్నాను, వేరే ఊరికి వచ్చి నేను ఉంటున్నాను. నా భార్యను దొరకబట్టి భార్య పిల్లల్ని లేసి తాళం వేసి లాక్ చేసి, మీ భర్త ఎందుకు రాడు, మీది ఇల్లు క్లియర్ అయిన తర్వాతనే, రవీంద్రది క్లియర్ అయిన తర్వాతనే. వైఫ్ ఉన్నారా? మీ వైఫ్ ఉన్నారు అప్పుడు? అక్కడే ఉన్నారు. ఏం జరిగిందమ్మా ఆ రోజు? ఏమైంది సార్? మాది G2 ఫ్లాట్ది నేను మెయింటెనెన్స్ క్లియర్ చేయడానికి మేడం దగ్గరికి వెళ్ళిన. మేడం దగ్గరికి వెళ్తే మేడం దగ్గర ఈ జట్టు రవీందర్, ఈ ఎస్ఐ వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మాట్లాడిండ్రట. మళ్ళీ బ్యాంక్ ఆమె కూడా వాళ్ళ కొడుకు వాళ్ళ కొలిగట కెనరా బ్యాంక్లో జాబ్ చేస్తారట. సో ఫస్ట్ వాళ్ళు అవి క్లియర్ చేయాలని చెప్పేసి, నేను G2 ఫ్లాట్ లాక్ చేస్తా, నాకు ఇది వాళ్ళ క్లియర్ కావాలి ఫస్ట్ మెయిన్గా అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెడుతుంది సార్. నేను ఈ మెయింటెనెన్స్ని నేను క్లియర్ చేస్తా, ఇది ఒక్కటి మెయింటెనెన్స్ నేను క్లియర్ చేస్తా అంటే కూడా వినట్లేదు. నేను కొనేటోళ్ళను రానియను, అడుగు పెట్టనియను అని చెప్పేసి మాట్లాడుతుంది. మా పాప నేనే ఉన్నాం సార్, మా పాప నేనే ఉన్నాము. చాలా ఆమెకు వేరే ఎందుకు సార్? నేను ఒక G2 ఫ్లాట్ అని నమ్ముకుంటున్నా, ఆ విషయం మాత్రమే కావాలి. పర్సనల్స్ ఎందుకు సార్? పర్సనల్ విషయాలల్లా చెప్పి దూరి అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. చాలాసార్లు టార్చర్ పెట్టింది, పోనీతి అని ఊరుకున్నా మేడం మీద. కానీ నాకు ఇప్పుడు G2 ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కానియరట. మేము ఏంటంటే మెయిన్గా పైన ఫ్లాట్ 104 క్లియర్ చేసుకోవాలి, గన్పూర్ ఆమె క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ మేడం వాళ్ళు వచ్చి ఆ మేడం దగ్గర మాట్లాడినరట. సో నాకు ఫస్ట్ అది క్లియర్ చేయాలి. నేను G2 ఫ్లాట్ మెయింటెనెన్స్ ఒకటి పెండింగ్ ఉంది, అదొకటి క్లియర్ చేస్తా అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసిన నేను మా పాపని తీసుకొని. అసలు మేము ఆ రోజు ఇక నాకు చాలా భయం వేసి సార్, మా సార్ కూడా లేరు. ఆ మేడం ఇప్పుడు ఈ తీసుకొచ్చిన మేడం దగ్గరికి ఫోన్ చేసిన మేడం, మేము మాకు అందరు పోలీసు వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు పోలీస్ వల్లనే కదా సార్ మేము ఎంతో సఫర్ అయ్యేది. ఒకరు కాకపోతే ఒకరు ఫోన్లు చేస్తారు, పట్టుకపోతారు, ఇబ్బంది పెడుతున్నారు, పట్టుకపోతారు, ఏదేదో అన్ని. ఒకరోజు సుబేదారి పోలీస్ స్టేషన్లో మా సార్ ఇంక్ ప్యాడ్ అది సూసైడ్ అటెంప్ట్ జరిగింది సార్. ఆడేపు అవుతుంది ఆ విషయంలో. ఆమె ఇప్పటి వరకు అది ఛార్జ్ షీట్ వేసిండో లేదు అవన్నీ నాకు తెలియదు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మాత్రం మా సార్, ఆమె కెనరా బ్యాంక్ లో జాబ్ చేస్తుంది సార్. గన్పూర్ ల్యాండ్ మేము ఆమెకు ల్యాండ్ ఉండే సార్, మా ల్యాండ్ ఉంటే మేము ఇచ్చిన ల్యాండ్లో రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్లో కాకుండా వేరే ల్యాండ్లో ఇల్లు కట్టుకున్నది ఆమె. దాని గురించి ఆమెను అడిగినందుకు ఆమె ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా సార్ని చాలా టార్చర్ పెడుతుంది. వాళ్ళందరూ కొల్యూడ్ అయింది సార్, అందరు కొల్యూడ్ అయ్యి ఇప్పుడు నాకు ఇంటి దగ్గర కూడా ఈ మా మెయింటెనెన్స్ చేసి మేడం దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసిండ్రు, ఏం చేసిండ్రో తెలియదు సార్. ఈ మేడం కూడా నన్ను పైన క్లియర్ చేయాలన్నట్టుగా నాకు కొంచెం ఇబ్బంది పెట్టింది. ఇదే సమయంలో బాబుకి కూడా ఆపరేషన్ ఉందంటే, ఇంతకు ముందు కూడా తిరుగుతున్నారు. ప్రాబ్లం ఉంటే చిన్నప్పుడే 1 month బాబాకి సర్జరీ అయింది సార్. అది కొద్ది రోజులు బట్టి మాకు పెండింగ్ పడుతుంది. వీళ్ళందరూ కొల్యూడై మాకు వచ్చే డబ్బులు రానియకుండా కట్టే కాడ ఇట్లా ప్రాబ్లం ఏదో విధంగా ప్రాబ్లం చేస్తున్నారు మమ్మల్ని, ఇల్లు అమ్మనియకుండా. ఇప్పుడు ఈ ఆపరేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఫ్లాట్ అనేది నేను అమ్మాలి సార్, అమ్మాలని మేము అగ్రిమెంట్ చేసుకున్నాం. కొనేటోళ్ళ దగ్గరికి పోయి కూడా వాళ్ళను మీరు అడుగు పెట్టద్దు ఇందులో అని చెప్పేసి మాట్లాడుతున్నారట, బెదిరిస్తున్నారు. నేను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసే రోజు కూడా నేను అందరు ఏ విధంగా కాకులా గద్దల్లాగా ఎవడతారు నాకు
నాకు అసలు భయం, అసలు ఏం చేయలేకపోయాను సార్. అందుకే నేను ఈ మేడంకు ఫోన్ చేసిన, నేను ఎవరికి అడగాలి ఎట్లా అని చెప్పేసి ఈ మేడం ఫోన్ చేస్తే ఈ మేడం పిల్లల్ని నేను తీసుకొని ఇక్కడ దాకా మేము ఇవాళ రావడం జరిగింది సార్. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకోసం మీ డిమాండ్స్ ఏంటి, ఏం కావాలనుకుంటున్నారు సార్? పోలీస్ వాళ్ళ మా నలుగురికి ప్రాణ భయం ఉంది సార్. ఇక ఇంతకంటే నేనేం చెప్తా సార్? పోలీస్ వాళ్ళ రక్షణ కోసం మనం రక్షణ కోసం ఎవరి దగ్గరికి వెళ్తాం సార్? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇబ్బంది పెడతా అంటే ఎక్కడికి వెళ్తాం సార్? షాప్ మా హోటల్ దగ్గర కూడా ఓనర్ దగ్గర అట్లా ఏదో విధంగా మేము ఎక్కడికి పోతే అక్కడ ఇప్పుడు ఉండే ఇల్లు ఉన్నదా, ఉండే ఇంటికాడ మెయింటెనెన్స్ మేడం దగ్గర పోయి ఇబ్బంది పెడతారు. ఎవరు ఏం నిజాలేం తెలుసుకోకుండా మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. ఇబ్బంది లేదు, మా నలుగురికి ప్రాణ భయం ఉంది సార్. మా సార్ని కూడా అసలు ఎంత టార్చర్ పెడుతున్నారంటే మాకు షాప్ దగ్గర బిజినెస్ చేసుకొనియారు, ఏ విధంగా ఇటు మా ఇంటి దగ్గర మానసికంగా ఎన్నో విధాలుగా టార్చర్ పెడుతున్నారు సార్. ఈ నలుగురు ద్వారా మాకైతే అంటే మా నలుగురికి మెయిన్గా ఈ ఎస్ఐ అయితే ఫస్ట్ ఆయన కట్ట మేము ఇంటి అగ్రిమెంట్ ఇంటిదట సేల్ డీడ్ చేయిస్తేనే మనం G2 ఫ్లాట్ చేసుకోవాలని చెప్పేసి అట్లా టార్చర్ చేస్తున్నారు సార్. ఎస్ఐ రవీందర్, ఆ రజిత ఆడపు రజిత కెనరా బ్యాంక్ ఆమె గన్పూర్ ల్యాండ్ ఆమె కూడా సార్. వీళ్ళు మెయిన్గా వీళ్ళందరూ వీళ్ళు ఈ సిఐ సార్ పిలుస్తున్నారట. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ మేడం దగ్గర ఇబ్బంది పెట్టిండు నన్ను అపార్ట్మెంట్లో. ఆ మేడం నన్ను వాళ్ళకి ఇట్లా చేసినవాట వీళ్ళకి ఇట్లా చేసినవన్న ఆమె పర్సనల్ విషయాల గురించి కాదు మేడం, నాకు G2 గురించి మెయింటెనెన్స్ గురించి నేను చెప్తా అని చెప్పేసి కూడా చెప్పినా నేను. అయినా కూడా వినకుండా వాటి విషయాలు తీస్తున్నారు. అవి అది ఏది అనేది తెలియకుండా మాట్లాడద్దు కదా సార్ ఏది కానీ. ఈ విధంగా మా నలుగురికి అందరూ విధంగా మమ్మల్ని బిజినెస్ చేసుకొనియారు, ఏం చేసుకున్నారు, ఎక్కడ పోయినా అక్కడ వచ్చి ఏదో విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. డీజీపీ సార్కి కూడా లెటర్ రాసిండు మా సారు, అది ఎంతవరకు అయిందో తెలియదు సార్. మేమైతే చాలా భయంగా అసలు ఉండలేకపోతాం సార్. ఏం చేయాలో అర్థం కాక ఇంత దూరం వచ్చినాం అసలు. ఇది న్యాయం చేయాల్సిన కాపాడాల్సిన పోలీసులే ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, మాకు ప్రాణహాని ఉంది, మా అందరికి కూడా న్యాయం కావాలి, ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి కూడా ఇక్కడ ఒక ఫ్యామిలీ ప్రెస్ మీట్ కూడా రావడం జరిగింది. వీటన్నిటిపై చూస్తుంటే పోలీసులే కావాలని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు, మా ఫ్లాట్స్ మాకు చేయనియట్లేదు, ఒకవేళ మేము అమ్ముకుందామంటే అక్కడికి వచ్చి కూడా ఇబ్బంది పెడుతున్నారు, మా బిజినెస్ కూడా రన్ కానియకుండా పోలీసులు అందరూ కూడా అడ్డుకుంటున్నారు, మాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉందని చెప్పి ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా అటు ఎటు సైడ్ న్యాయం ఉందో అటు సైడ్ న్యాయం జరిగే విధంగా కూడా ఖచ్చితంగా పోలీసులు కావచ్చు న్యాయవాదులందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. చూస్తున్నాను కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ. ఇంటికి లోన్ రవీందర్ గారు సార్ మీరైతే ఉన్నారు కదా లైన్ లో. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇప్పుడు మీరు లేదు ఒకటి దేవేంద్ర గారు, రవీంద్ర గారికి మీరు ఇల్లు అమ్మిల్లా లేదా? ఆయన ఏమంటున్నాడు అంటే నేను ఆల్రెడీ పైసలు ఇచ్చిన 10 లక్షలు అని చెప్పేసి అంటున్నాడు. అసలు ఎంతకు ఇల్లు బేరం చేసిందట, సేల్ డీడ్ ఏదట, సేల్ అది అగ్రిమెంట్ ఏదట. ఆయనకు పలు వ్యాపారాలు ఉన్నాయండి, వట్టిగా చిన్నగా ఎంటర్ అయిపోయి సంపాదించిన అలవాటు. ఒక 5-6 జేసీబీలు ఉన్నాయి. ఇప్పటికే పోలీసు కోర్టులో కేసు నడుస్తుంది, జేసీబీ ఒకటి చనిపోయిన కేసు. అది SC STల పేరు మీద కొంటాడు, 25 లక్షల వస్తుంది. నాకు తెలియదు ఇతను దీంతోనే అవి క్లియర్ అవుతాయి. ఎందుకంటే IndusInd బ్యాంక్ లో లోన్ వచ్చింది అని చెప్పి మేడం గారు ఫోన్ చేసి గొడవలు అవుతున్నాయి. పొమ్మంటే సారే డిపార్ట్మెంట్ ఆయనే ఒక కానిస్టేబుల్ ఏసీ అని పంపించాను. నేను ఎందుకు పోతాను మేడం? నేనంటే లేదు డిపార్ట్మెంట్ తెలియదు, నువ్వు వెళ్ళాలంటే నేను వెళ్ళిన తర్వాత ఆయన ఎట్లాంటి మంచి చెప్పిన ఆయన నిరూపణ అయింది. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన దాంట్లో 60% 40% మాట్లాడుకొని వాళ్ళకి 1,00,000 లక్షలు బెదిరిస్తున్నాడు. ఆమె అంటుంది ఎక్కడో యాక్సిడెంట్ అయింది, ఆ కేసు నేను తిరుగుతున్నా, నాకు ఎటువంటి నువ్వు ఒప్పుకున్న కాడికి ఇవ్వమని ఏడుస్తుంది ఆ లేడీ. ఆమె పేరు పాడుకొని మీకు ఈ ఫ్లాట్ కోసం అయితే 10 లక్షలు ఇచ్చిందా లేదా? నాకు ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు. ఎటువంటిది ఇచ్చినా పేపర్ రూపంగా చూపెట్టమని. ఫ్లాట్ 104 అనేది ఏతుందో అది టూలెట్ పెట్టేటప్పుడే ఆయన ఎంత నేరగాడో అర్థమైపోయింది. డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని నేరాలకు బాగా పాల్పడి అక్రమ సంపాదనకు అలవాటు పడి ఇట్లాంటి తయారైన మనిషి. నేను ఇక్కడి నుంచి DGP గారి దగ్గరికి వచ్చి మాట్లాడతాను, సెక్రటరీ ఇక్కడికి సోమాజాడుకు వచ్చి ప్రెస్ క్లబ్కు రమ్మనండి, నేను అన్ని నిరూపిస్తా. ఆయన ఎక్కడెక్కడ ఎక్కడ జాబ్ చేసిండో ఎక్కడ ఏం జరిగింది అవన్నీ కూడా నాకు చాలా ఆధారాలు సేకరించి పెట్టుకున్నా. ఆధారాలు ఓకే, నేను అనేది ఏంటంటే మీకున్నటువంటి ఫ్లాట్ లో ఇప్పుడు ఏంటిది ఈ లొల్లి అనేది పైసలు ఇచ్చినని ఆయన అంటున్నాడు, ఇవ్వలేదని మీరు అంటున్నారు. ఒకటి అగ్రిమెంట్ ఉందా, అమౌంట్ దేనికి ఇచ్చిండు, దాంతో పాటు
ఎన్ని జరిగినా ఇన్ని సంవత్సరాలు ఎందుకు టైం పట్టింది? ఇప్పుడు నేను డీజీపీగా లెటర్ రాస్తే ఇప్పుడు ఎందుకు వచ్చి కాంప్రమైజ్కి వస్తున్నాడు? దాంతో పాటు ఈ సిఐ గారు ఇప్పుడు పోయి నన్ను ఎందుకు హరాస్మెంట్ చేస్తున్నాడు? ఈ సిఐ గారు అన్ని గట్టిగా ఎందుకు నన్ను పిలుస్తున్న ఊరికే సివిల్ మ్యాటర్లు అని అడిగితే ఏసీపీ గారిని అడిగితే ఏసీపీ గారు మొన్న కొప్పడ్డారు నన్ను, వీళ్ళ వైఫ్ లోపలికి బయటకు వెళ్ళమ్మా అన్నాడు. ఈయన ఒక పేపర్ పెట్టుకొస్తే ఈ పేపర్ చెల్లుబాటు కాదయా, నీ దగ్గర అగ్రిమెంట్ కానీ సేల్ డీడ్ కానీ ఉంటే నువ్వు చెల్లుబాటు అయితే ఇమ్మీడియట్ గెట్ అవుట్ అని చెప్పి నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని నేను తాళం కొట్టి నేను నిలబడికి ఇల్లు అప్పచెప్తా. ఆయన లా అండ్ ఆర్డర్ అడ్డం పెట్టుకొని నేను ఆడుకున్నాడు, నువ్వు సెల్ఫ్ ఆక్యుపై చేసినావు అని చెప్పి ఆయన ఓపెన్ చెప్పిండు. ఆయనే ప్రత్యక్ష సాక్ష్యం ఉన్నాడు. ఈ ఎస్ఐ అక్కడ ముందు నిలబడ్డప్పుడే ఏసీపీ గారు అని క్లియర్ చెప్పింది. అయితే వీళ్ళంతా కలిసి ఆడపు రజిత అనే ఆమె దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళ మేనకోడలు ఆడపు పరిస్థితి ఐపీఎస్ ఆఫీసర్ని పట్టుకొని డీసీపీ కవిత గారి పైరవితో వచ్చినట్టు నాకు ఇప్పుడు ఈ సిఐ గారు చెప్పారంతా. మాకు హయ్యర్ ఆఫీషియల్ ఏసీపీ గారు ఫోన్ చేస్తున్నారు, ఏసీపీ గారికేమో డీసీపీ గారు ఫోన్ చేస్తారు, డీసీపీ గారికేమో ఆడే పరిస్థితి ఫోన్ చేస్తుంది, హయ్యర్ ఆఫీషియల్ ప్రాబ్లం వచ్చి చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈయన ఎటువంటి అనవసరంగా సంబంధం ఆయనకు లేని అన్నిట్లలో పోయి కెన్ఫిన్ ఫైనాన్స్ పోయి పలాని చెప్తారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఎవిడెన్స్ నాకు. కెన్ఫిన్ ఫైనాన్స్లో మేనేజర్ కానీ వీళ్ళందరూ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అమ్ముడు పోకుండా ఆయన కట్టట్లేదని చెప్పి ఆయన మిస్టేక్ అయ్యి లోన్ క్యాన్సిల్ అయ్యేటట్టు చేసిండు. దాని తర్వాత ఎస్బీఐ నగర బ్రాంచ్ నా ప్రత్యక్షంగా ఎవరో సాక్ష్యంగా నేను ఉండగానే ఆ బ్యాంక్ వచ్చి మాట్లాడిండు. దాంతో పాటు అపర్ణ మేనేజర్ గారు పనిభూషణ్ ఫీల్డ్ ఆఫీసర్ కూడా కూర్చోబెట్టి 30 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ కెనరా బ్యాంక్ అఫీషియల్ ఆమె ఆడే ప్రజితాను దాంతో పాటు ఈ రవీందర్ గారు ఇద్దరు కూడా వచ్చి మాకు లోన్ ఇవ్వద్దు, ఆయన ఇట్లనే చేస్తాడు, రీచేంజ్ చేయడం అని చెప్పి ఇబ్బంది పెడతాలని చెప్పి. ఇవాళ నాకు జరిగినది ఏంటంటే ఇతను జాబ్ చేసిన స్టేషన్ గన్పూర్లో అదే దాంట్లో ఏసీపీగా మా అపార్ట్మెంట్లో ఉన్న సంజీవరావు సార్ గారు ఉన్నారు. వాళ్ళ భార్య గారు ఇదే ఫ్లాట్ కొనడానికి ట్రై చేస్తే ఆమెకు దొరకకపోతే నేను కొన్న కక్ష కట్టుకొని ఈయనతో కుమ్మక్కై నా మీద ప్రతీకారం తీర్చుకుంటూ నేను అమ్మిన దానికి రిజిస్ట్రేషన్ కానివ్వను, ఇంటికి రానివ్వను, 3 పిల్లలు లోపలే తాళం వేస్తా అని చెప్పి ఈయనకున్న ఈ మన లా అండ్ ఆర్డర్ ప్రకారం ఎన్ని తీర్లు నన్ను కక్ష సాధించాలో అంత తీర్చుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. రవీంద్ర గారు ఎంత క్రిమినల్ నేచర్. నేను ఇప్పుడు సంజాషిస్తుంది మీరు విన్నారు కదా. సో ఈయన చేస్తున్నటువంటి ఈ అలిగేషన్స్ లో ఇవి ఆరోపణలు అంటున్నారా లేకపోతే నిజాలు అంటున్నారా? నిజంగా ఇంకా వేరే వ్యవహారం ఏమైనా నడిచిందా? టూలెట్ అనే దాన్ని ఫ్లెక్స్ ఎంత తీసిండు అడగండి, ఆయనకి ఏ రైట్ ఉంది? జేసీబీ బాధితులు బాధ పెట్టాడంటే వాళ్ళు పెట్టిస్తారు, కాంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు చూసుకుంటారు, నీ దగ్గర ఖర్చు చూసుకో. అది జేసీబీ అన్న సందర్భం అది ఏంటిదో ఎక్కడో మరి నీకు సంబంధం లేదు. నేను కూడా అదే అన్నా కదా, నేను కూడా అదే అన్నా, అది అవసరం లేదు, మీ ఫ్లాట్ మాట్లాడమని చెప్పిన కదా ఒకటి. రెండవది మీకు 2017లో 10 లక్షల రూపాయలు మార్గదర్శి నుంచి ఆదిలాబాద్ మేనేజర్ వచ్చి ఇలాగా 4-5 కూడా తీసుకున్నారు. ఆయన నాకు పరిచయం. 22,500 ఇచ్చిన కమిషన్ నువ్వు ఎందుకోసం తీసుకున్నావు అన్నాడు. 22,500 కమిషన్ ఇచ్చిన కట్టినావు మొత్తం కట్టేసిన. ఇప్పుడు మీరు ఇప్పించినందుకు కట్టినట్టు కదా సార్, అవి ఆయనకు సంబంధం లేదు. కట్టిండు, దానికి సంబంధం లేదు. ఎక్కడ తప్పలేదు, తప్పంతా ఆయనదే ఉన్నది. నేను కట్టిన కమిషన్ కూడా మీకు ఇచ్చిన అంటాడు. కమిషన్ కూడా ఇచ్చిన 22,500 ఇచ్చిన. అదే మీరు ఇప్పించినది కదా దగ్గర. 2 పిల్లలకు 2 సైకిల్ వచ్చి 15,000 చిల్లరా. ఈయనకు టీవీ ఖరాబ్ ఏం చేయమంటే 7,500 పైసలు బిల్ కూడా తీసుకోలేదు. 22,000 వసూలు చేసుకున్నాడు. ఆయనే ఒక్క రూపాయి పోనీయండి. ఆయన 24,000 వాల్యూ నేను ఆయన టీవీలో రిపేర్ చేస్తాడా చేసి 24,000 టీవీలు పెడతాడా? నేను ఎందుకు పెట్టించుకుంటా ఆయనతో అనవసరమైన లా అండ్ ఆర్డర్ ఎస్ఐ అనే. ఇప్పుడు నువ్వు పెట్టిన 104 ఫ్లెక్సీ ఒకటే చాలు నిన్ను నిరూపించడానికి. నువ్వెంత మోసకారు నువ్వు, నీది ఎంత నీ నిజం అనేది బయటపడితే ఏంటంటే నీకు ఎటువంటి రైట్స్ ఉన్నాయో ఆ ఇంటి మీద. నువ్వు ఎటువంటి సేల్ అగ్రిమెంట్ లేదు. మీరంటే ఉన్నా మరి నువ్వు అట్లాంటి నేను రవీందర్ ఎస్ఐ గారు మీరు చాలా మంచి న్యాయమూర్తులు, మేము మించిన లేరు. మీరు నా దగ్గరనే ఇట్లాంటి ప్రాబ్లం చేసిళ్ళు అదే చెప్తున్నా, కానీ లేనిపోని ఏం చెప్పట్లేదు. ఇప్పుడు డీజీపీ గారి దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, సోమాజి గురించి కొంచెం చెప్పాను. డీజీపీ గారి దగ్గరికి వెళ్తాను. ఆ సిఐ రంజిత్ గారు ఎంతైతే ప్రాబ్లం చేస్తున్నారో ఆ సిఐ రంజిత్ దగ్గర నేను ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ చేసిన. అయినా నేను చావలేదు, నువ్వు మింగింది స్టాంప్ ప్యాడింగ్, దాంతో చావవు. నువ్వు భయపడతావు కాదు, నువ్వు
నువ్వు భయపడా, నువ్వు సివిల్ మ్యాటర్ ఎవరే మంద కుమార్ సార్ మీకు ఫోన్ చేసినప్పుడు కూడా నేను నీ పేరు మీద నువ్వు చేపించినావు. నువ్వు ఏదైతే మిల్స్ కాల్, నేను చెప్పేది విను, మిల్స్ కాల్ అని పిఎస్ లో జాబ్ చేసినావు, అక్కడ ఉన్న క్రైమ్ ఏరియా వాళ్ళందరితో ఫోన్ చెప్పి ఇచ్చినావు నన్ను. నేను నువ్వు అన్నం తింటున్నావు గడి తింటున్నావు తెలియదు. నిజంగా మాట్లాడు. మనిషి ఒకసారి పుడితే ఒకసారి చేస్తాడు. ఇట్లాంటి పైసల కోసం ఇంత కక్కుర్తి పెట్టి తప్పని చేయకూడదు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నువ్వు నీ అంత నేరు ఇప్పుడు డిపాండ్ అడ్డం పెట్టుకొని నేను ప్రతి ఒక్కటి నిరూపించుకుంటూ వస్తాను. నేను మొన్నటి దాకా మీ జోలికి రాలేదు. ఎప్పుడైతే బ్లైండ్ వాళ్ళకి వెళ్ళితే బ్లైండ్ వాళ్ళకి ఇంటికి కూడా గొడవ పెట్టిన తర్వాత నీ మీద లెటర్ రాసి నువ్వు వాళ్ళకి లోను 2 దిక్కులకు క్యాన్సిల్ చేసినావు, 3 దిక్కులకు క్యాన్సిల్ చేయడానికి వచ్చినావు. అవన్నీ కూడా వీడియో రికార్డింగ్తో ఉన్నాయి. వాళ్ళు మాట్లాడినాయి. ఎవరైతే చెప్పారో మేనేజర్ గారు అక్కడే ఉన్నారు, ఏజే ఉన్నారు. నువ్వు 5.5 సంవత్సరాల నుంచి 5.5 సంవత్సరాల నుంచి 5.5 సంవత్సరాలు 23 లక్షల ఈఎంఐ అయింది నాకు. దాంట్లో 23 లక్షల ఈఎంఐ ఎట్లా కలిగి చెట్ల